ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం శుక్రాయ నమః. వృషభరాశివారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ప్రారంభమయ్యే ఈ దివ్య సమయం మీ జీవితంలో ఒక కొత్త మార్గాన్ని తెరుస్తుంది. ఈ 4 రోజులు సాధారణ రోజులు కావు. ఇవి మీ భవిష్యత్తును మలిచే కీలకమైన సమయం. వృషభరాశి అంటే స్థిరత్వానికి ప్రతీక. మీరొకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గరు. మీలో ఉన్న సహనం, పట్టుదల మరియు నమ్మకం ఇవే మీ గొప్ప ఆయుధాలు. కాని ఈ రోజుల్లో గ్రహాల ప్రభావం మీలో ఒక కొత్త ఆలోచన, కొత్త దిశను తీసుకొస్తుంది. మీ రాశి అధిపతి శుక్రుడు, సుఖసంతోషాల కారకుడు. అందుకే మీరు అందం, ప్రేమ, సంపద మరియు సంతోషాలకు దగ్గరగా ఉంటారు. కాని ఈ కాలంలో మీరు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. మీరు తీసుకునే నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక్క నిర్ణయం మీ జీవితాన్ని మలుపు తిప్పగలదు. మార్చి 18 నుండి 21 వరకు గ్రహస్థితులు చూస్తే మీకు ఒక గొప్ప అవకాశం, ఒక చిన్న పరీక్ష మరియు ఒక పెద్ద మార్పు కనిపిస్తున్నాయి. ఈ 3 విషయాలు మీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తాయి. ఈ వీడియోలో నేను చెప్పబోయే ప్రతి విషయం మీ రాశి మరియు గ్రహాల కదలికల ఆధారంగా ఉంటుంది. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని భావిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ స్నేహితులతో షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో ఓం బ్రహ్మదేవాయ నమః అని రాయండి. ఇంకా ఇలాంటి రాశిఫలాల కోసం రాశిచక్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం వృషభరాశివారికి ఈ 4 రోజుల్లో ఏమి జరగబోతోందో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. వృషభరాశివారికి ఈ 4 రోజుల్లో ఉద్యోగం మరియు కెరియర్ విషయంలో ఒక ప్రత్యేకమైన మార్పు కనిపిస్తుంది. మీరు ఇప్పటివరకు చేసిన కష్టానికి ఫలితాలు రావడం ప్రారంభమవుతుంది. మార్చి 18, 19 తేదీలలో మీ పనిపై మీకు ఒక కొత్త నమ్మకం వస్తుంది. మీరు చేసే పనిని ఇతరులు గమనించడం మొదలుపెడతారు. ముఖ్యంగా మీ పై అధికారుల దృష్టిలో మీరు ఒక విశ్వసనీయమైన వ్యక్తిగా నిలుస్తారు. ఇది మీకు భవిష్యత్తులో ఉన్నత స్థాయి అవకాశాలకు మార్గం వేస్తుంది. అయితే మార్చి 20, 21 తేదీలలో మీరు కొన్ని కొత్త బాధ్యతలు స్వీకరించాల్సి రావచ్చు. ఈ బాధ్యతలు మొదట్లో కొంత ఒత్తిడిని కలిగించినా మీరు చూపించే సహనం మరియు క్రమశిక్షణతో వాటిని సులభంగా నిర్వహించగలుగుతారు. కొందరు ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి ఈ సమయంలో ఒక మంచి అవకాశం కనిపిస్తుంది. కానీ ఆ అవకాశం వెంటనే అంగీకరించకుండా అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. మీ సహచరులతో సంబంధాలు కూడా ఈ సమయంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. చిన్న చిన్న అపార్థాలు వచ్చే అవకాశముంది. కాబట్టి మీరు మాటల్లో జాగ్రత్తగా ఉండాలి. మీరు చూపించే ప్రొఫెషనల్ వైఖరి మీకు ఒక మంచి పేరు తెస్తుంది. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ కెరియర్ దిశను పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. కాబట్టి ఆలోచించి సమయానికి సరైన నిర్ణయం తీసుకోవడం చాలా అవసరం. ఈ కాలంలో వృషభరాశివారికి ఆర్థిక విషయాలు కొంత మిశ్రమ ఫలితాలను ఇస్తాయి. ఒకవైపు డబ్బు ప్రవాహం ఉండగా మరోవైపు ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. మార్చి 18 మరియు 19 తేదీలలో మీరొక చిన్న ఆర్థిక లాభాన్ని పొందవచ్చు. ఇది మీకు కొంత సంతృప్తిని ఇస్తుంది. కానీ అదే సమయంలో మీరు చేసే ఖర్చులు కూడా నియంత్రణలో ఉండాలి. మార్చి 20 మరియు 21 తేదీలలో మీరొక పెద్ద ఆర్థిక నిర్ణయం తీసుకునే పరిస్థితి రావచ్చు. అది పెట్టుబడి కావచ్చు లేదా ఒక పెద్ద కొనుగోలు కావచ్చు. ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. మీరు సంపాదించిన డబ్బును ఎలా వినియోగించాలో స్పష్టమైన ప్రణాళిక ఉండాలి. కొందరికి పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంది. ఇది మీ ఆర్థిక స్థితిని కొంత మెరుగుపరుస్తుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ రోజుల్లో మీరు ఇతరుల మాటలు విని పెట్టుబడులు పెట్టకూడదు. మీరు స్వయంగా పరిశీలించి మీకు నమ్మకం వచ్చినప్పుడు మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. అవసరం లేని ఖర్చులను తగ్గించడం ద్వారా మీరు భవిష్యత్తులో మంచి స్థిరత్వాన్ని సాధించగలుగుతారు. డబ్బు విషయంలో మీరు చూపించే నియంత్రణే మీకు నిజమైన సంపదను అందిస్తుంది. ప్రేమ మరియు వివాహ జీవితం విషయంలో ఈ 4 రోజులు వృషభరాశివారికి భావోద్వేగపూరితమైన అనుభవాలను ఇస్తాయి.
మార్చి 18 మరియు 19 తేదీలలో మీరు మీ భాగస్వామితో గడిపే సమయం చాలా ఆనందాన్నిస్తుంది. మీ మధ్య ఉన్న అపార్థాలు తగ్గి ఒకరికొకరు మరింత దగ్గరవుతారు. ఇది మీ సంబంధాన్ని మరింత బలపరుస్తుంది. అయితే మార్చి 20 మరియు 21 తేదీలలో చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మాటలలో అపార్థం వల్ల సమస్యలు రావచ్చు. ఈ సమయంలో మీరు కోపాన్ని నియంత్రించడం చాలా అవసరం. మీరు ఒక అడుగు వెనక్కి తీసుకుంటే సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. ప్రేమలో సహనం చాలా ముఖ్యమని ఈ రోజులు మీకు నేర్పిస్తాయి. వివాహితుల విషయంలో కుటుంబ బాధ్యతలు కొంత పెరగవచ్చు. కానీ మీరు చూపించే అర్థం చేసుకునే స్వభావం మీ సంబంధాన్ని మరింత బలంగా ఉంచుతుంది. ఒంటరిగా ఉన్నవారికి ఈ సమయంలో ఒక కొత్త పరిచయం ఏర్పడే అవకాశం ఉంది. కానీ ఆ పరిచయాన్ని ముందుకు తీసుకెళ్లే ముందు ఆ వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకోవడం అవసరం. మొత్తానికి ఈ 4 రోజుల్లో ప్రేమ జీవితం మీకొక పాఠాన్ని నేర్పుతుంది. సంబంధం నిలబడడానికి ప్రేమతో పాటు సహనం, నమ్మకం కూడా అవసరం. మీరు ఈ 3 విషయాలను పాటిస్తే మీ సంబంధం ఎప్పటికీ బలంగా ఉంటుంది. వృషభరాశివారికి ఈ 4 రోజుల్లో కుటుంబ జీవితం ఒక ముఖ్యమైన స్థానం పొందుతుంది. మీరు ఎంత బిజీగా ఉన్నా కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. మార్చి 18న ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని తీసుకురావచ్చు. అది ఒక మంచి సమాచారం కావచ్చు, లేదా మీ కుటుంబ సభ్యులలో ఎవరికైనా సంబంధించిన సంతోషకరమైన పరిణామం కావచ్చు. ఈరోజు మీరు ఇంటి వాతావరణాన్ని మరింత ఆనందంగా మార్చే ప్రయత్నం చేస్తారు. మార్చి 19న కుటుంబ సభ్యులతో మీ అనుబంధం మరింత బలపడుతుంది. మీరు చాలా కాలంగా మాట్లాడని వ్యక్తితో మళ్లీ మాట్లాడే అవకాశం రావచ్చు. ఈరోజు మీరు చెప్పే మాటలు, మీరు చూపించే ప్రేమ మీ సంబంధాలను మరింత గట్టిగా చేస్తాయి. అయితే మార్చి 20న ఒక చిన్న వివాదం వచ్చే అవకాశం ఉంది. అది పెద్ద సమస్య కాదుగాని మీరు ఎలా స్పందిస్తారో దానిపైనే పరిస్థితి ఆధారపడి ఉంటుంది. మీరు శాంతంగా ఉండి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఆ సమస్య త్వరగా ముగుస్తుంది. మార్చి 21న మళ్లీ కుటుంబంలో సౌఖ్యం నెలకొంటుంది. ఈరోజు మీరు కుటుంబంతో కలిసి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అది ఇంటికి సంబంధించినదైనా లేదా భవిష్యత్తుకు సంబంధించినదైనా కావచ్చు. మీరు తీసుకునే ఆ నిర్ణయం అందరికీ ఉపయోగపడేలా ఉంటుంది. ఈ 4 రోజుల్లో మీరొక విషయం తెలుసుకుంటారు. కుటుంబమంటే కేవలం సంబంధం కాదు, అది ఒక బలమైన ఆధారం. విద్యార్థుల విషయానికొస్తే ఈ 4 రోజులు చాలా ముఖ్యమైన సమయం. మీలో ఉన్న సామర్థ్యాన్ని బయటకు తీసుకురావడం సమయం ఇది. మార్చి 18, 19 తేదీలలో మీకు చదువుపై ఆసక్తి పెరుగుతుంది. మీరు ఇప్పటివరకు అర్థం కాని విషయాలు ఇప్పుడు సులభంగా అర్థమవుతాయి. మీరు ఒక ప్లాన్ ప్రకారం చదవడం ప్రారంభిస్తే మీరు మంచి ఫలితాలను పొందగలుగుతారు. మార్చి 20, 21 తేదీలలో పరీక్షలకు సంబంధించిన విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. మీరు రాసే పరీక్షల్లో మీరు చూపించే కేంద్రకణ మీకు మంచి ఫలితాలను తెస్తుంది. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. చివరి నిమిషంలో చదవడం కంటే ప్రతిరోజూ కొంత సమయం కేటాయించడం మంచిది. రోజుకు కనీసం 2 గంటలు క్రమంగా చదివితే మీరు మీ లక్ష్యాన్ని చేరగలుగుతారు. ఈ రోజుల్లో మీకు గురువుల నుండి లేదా పెద్దల నుండి మంచి సూచనలు కూడా లభిస్తాయి. ఆ సూచనలను మీరు సరిగ్గా ఉపయోగించుకుంటే మీ విద్యా ప్రయాణం మరింత సులభంగా మారుతుంది. కొందరికి కొత్త కోర్సు లేదా కొత్త విద్యామార్గం గురించి ఆలోచనలు రావచ్చు. మీరు తీసుకునే ఆ నిర్ణయం భవిష్యత్తులో మీకు మంచి అవకాశాలను తెస్తుంది. ఆరోగ్యం విషయంలో ఈ 4 రోజులు కొంత జాగ్రత్త అవసరం. మీరు శారీరకంగా బలంగా ఉన్నా చిన్న చిన్న అలసటలు లేదా ఒత్తిడి అనిపించే అవకాశం ఉంది. మార్చి 18, 19 తేదీలలో మీరు సాధారణంగా ఆరోగ్యంగా ఉంటారు. కానీ మీరు తీసుకునే ఆహారం, మీరు పాటించే జీవనశైలి మీద మీరు కొంత శ్రద్ధ పెట్టాలి. మార్చి 20న కొంత అలసట, తలనొప్పి లేదా నిద్రలో అంతరాయం అనిపించవచ్చు. ఇది ఎక్కువగా మానసిక ఒత్తిడి వల్ల వచ్చే సమస్య. కాబట్టి మీరు కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలి. మీకు ఇష్టమైన పనులు చేయడం, సంగీతం వినడం లేదా కొంత సమయం ఒంటరిగా గడపడం మీకు ఉపశమనమిస్తుంది. మార్చి 21న మీరు మళ్లీ ఉత్సాహంగా అనిపిస్తారు. మీరు మీ శరీరాన్ని మరియు మనస్సును సమతుల్యం చేయగలుగుతారు. ఈ 4 రోజుల్లో మీరొక విషయం గుర్తుంచుకోవాలి. ఆరోగ్యం అంటే కేవలం శరీరానికి సంబంధించినది కాదు, అది మనస్సుతో కూడా సంబంధం కలిగి ఉంటుంది. మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటే శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు. వృషభరాశివారికి ఈ 4 రోజుల్లో గ్రహాల కదలికలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి.
మీ రాశి అధిపతి అయిన శుక్రుడు ఈ సమయంలో బలంగా ఉండటం వల్ల మీలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ, ఒక శాంతి, ఒక సౌఖ్యం కనిపిస్తుంది. మీరు ఎక్కడ ఉన్నా మీ ప్రవర్తనలో ఒక సాఫ్ట్నెస్ కనిపిస్తుంది. ఇది మీ చుట్టూ ఉన్నవారిని ఆకర్షిస్తుంది. ముఖ్యంగా సంబంధాల విషయంలో ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇదే సమయంలో కుజుడు మీలో కొంత ఆవేశాన్ని పెంచే అవకాశం ఉంది. మీరు సాధారణంగా ప్రశాంతంగా ఉండే వ్యక్తి అయినా కొన్ని సందర్భాల్లో మీరు తక్షణ నిర్ణయాలు తీసుకునే పరిస్థితి రావచ్చు. ఈ సమయంలో మీరొక విషయం గుర్తుంచుకోవాలి. ఆవేశంలో తీసుకున్న నిర్ణయం తర్వాత పశ్చాత్తాపానికి దారితీస్తుంది. కాబట్టి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కొంత సమయం తీసుకుని ఆలోచించడం అవసరం. బుధుడు కూడా ఈ సమయంలో మీ ఆలోచనలను ప్రభావితం చేస్తాడు. మీరు మాట్లాడే విధానం, మీరు ఆలోచించే విధానం మరింత స్పష్టంగా మారుతుంది. ఇది మీకు ఉద్యోగంలో, వ్యాపారంలో మరియు వ్యక్తిగత జీవితంలో చాలా ఉపయోగపడుతుంది. మీరు చెప్పే మాటలు ఇతరులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి మీరు మాటలలో జాగ్రత్తగా ఉండాలి. ఈ 3 గ్రహాల ప్రభావం కలిసినప్పుడు మీ జీవితంలో ఒక కొత్త మార్గం తెరుచుకుంటుంది. మీరు ఇప్పటివరకు సందేహంగా ఉన్న విషయాల్లో స్పష్టత పొందుతారు. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే 2 ముఖ్యమైన నిర్ణయాలు మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయి. ఇది ఒక మార్పు సమయం. మీరు దాన్ని ఎలా ఉపయోగించుకుంటారో దానిపైనే మీ ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఈ 4 రోజుల్లో మీరు చేసే కొన్ని చిన్న పరిహారాలు మీ జీవితంలో పెద్ద మార్పును తీసుకురాగలవు. గ్రహాల ప్రభావం ఎంత ఉన్నా మనం చేసే పూజలు, మనం చూపించే భక్తి మనకు ఒక రక్షణగా ఉంటుంది. ప్రతిరోజు ఉదయం మీరు లేవగానే గణపతి ప్రార్థన చేయడం ప్రారంభించండి. ఇది మీకు ఆ రోజంతా సానుకూల శక్తిని ఇస్తుంది. గణపతి అనుగ్రహం ఉంటే అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. ఆ తర్వాత మీరు ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని కనీసం 11 సార్లు జపించండి. ఇది మీ రాశి అధిపతి శుక్రుణ్ణి ప్రసన్నం చేస్తుంది. శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఆరాధించడం మీకు ఆర్థికంగా మరియు మానసికంగా శుభ ఫలితాలను ఇస్తుంది. మీకు సాధ్యమైనంత వరకు పేదలకు అన్నదానం చెయ్యండి. ఇది మీ పాపాలను తగ్గించి మీకు పుణ్యాన్ని అందిస్తుంది. తెలుపు రంగు దుస్తులు ధరించడం కూడా ఈ సమయంలో మీకు శుభప్రదంగా ఉంటుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయమేమిటంటే, మీరు ఈ 4 రోజుల్లో మీ మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నించాలి. కోపం, ఆందోళన వంటి నెగటివ్ భావాలను తగ్గించాలి. మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే గ్రహాల ప్రభావం అంత మంచిగా పనిచేస్తుంది. ఈ పరిహారాలు చిన్నవిగా కనిపించినా వాటి ప్రభావం చాలా గొప్పది. వృషభరాశివారికి ఈ 4 రోజులు ఒక ప్రత్యేకమైన మార్పు సమయం. మీ జీవితంలో కొన్ని విషయాలు నెమ్మదిగా మారుతున్నాయి. మీరు ఆ మార్పును గమనించాలి. ప్రతిరోజూ ఒక కొత్త అవకాశాన్ని తీసుకువస్తుంది. మీరు దాన్ని ఎలా ఉపయోగించుకుంటారో దానిపైనే మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మీరు ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన ఒక మాట: మీ జీవితాన్ని మార్చేది అదృష్టం కాదు, మీరు తీసుకునే నిర్ణయాలు. మీరు మీ మీద నమ్మకముంచితే ఏ పరిస్థితినైనా ఎదుర్కోగలుగుతారు. ఈ 4 రోజుల్లో మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం మీ జీవితానికి ఒక కొత్త దిశను చూపిస్తుంది. మీరు భయపడకుండా ముందుకు సాగాలి. ఎందుకంటే మీలో ఉన్న శక్తి మీకు తెలియదు. మీరు ప్రయత్నిస్తే మీరు సాధించలేనిదేమీ లేదు. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. మీకు అవసరమైన వారికి షేర్ చేయండి. మీ అనుభవాన్ని కమెంట్లో ఓం బ్రహ్మదేవాయ నమః అని రాయండి. ఇంకా ఇలాంటి ఖచ్చితమైన రాశిఫలాల కోసం రాశిచక్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికి దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, మీ జీవితంలో శాంతి, సంతోషం, సంపద నిండాలని ఆశిస్తూ మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. నమస్కారం.